1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నేను మా వారు విడిపోయే పరిస్థితి వచ్చేసింది సార్, కేవలం మా కూతురు వల్ల. అయ్యో అదేంటమ్మా? చెప్పండి అమ్మా. పాప వయసు ఎంత? పాప వయసు 18 అండి. ఏంటి ఇప్పుడు ఇంటర్మీడియట్? అదే సారీ, ఇంటర్మీడియట్ అయిపోయిందా? ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్ సార్. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్, 18 ఇయర్స్. అంటే పాప వల్ల విడిపోవటం ఏంటమ్మా? అది పాప ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది సార్. బయట ఎక్కువ తిరగడం, ఫ్రెండ్స్ తోటి అలవాటు పడడం, మాట వినకపోవడం, ఇవన్నీ చేస్తుంది సార్. మా వారు చాలా పద్ధతులు సాంప్రదాయాలు పాటిస్తారు సార్. లిమిట్స్ లో ఉండాలని చెప్తారు సార్ నాకు. కానీ మా పాప ఏమో వాళ్ళ డాడీకి అన్ని ఆపోజిట్ చేస్తుంది సార్. ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలనుకోవడం, ఫ్రీగా ఉండాలి, నాకు ఫ్రీడమ్ లేదు 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 అని చెప్పి గోల్ చేస్తుంది సార్. నేను ఇప్పుడు జనరేషన్ కదా అని చెప్పి నేను చాలా వరకు నేను వాళ్ళ డాడీకి తెలియకుండా మేనేజ్ చేస్తానండి. నేను ఈమెకి సపోర్ట్ చేస్తాను, కానీ పాపకండి. కానీ ఈమె దాన్ని చులకనగా చూసుకొని ఇంకా ఎక్కువ కోరుకొని ఫ్రీడమ్ అనుకొని ఎక్కువ ఆలోచించేస్తుంది మేడం. అడ్వాంటేజ్ తీసుకుంటుంది అంటారు. అవును మేడం. అంటే మరి అంత ఇబ్బందికరమైన పనులు అంటే టీనేజ్ లో సహజం కదండి, మనం అంతా వయసు దాటుకునే వచ్చాము. ఇంకా ఏం చేస్తుంది ఎక్స్ట్రీమ్ గా? అలా కాదు మేడం, మొన్న ఎగ్జామ్ అని చెప్పి నేను ప్రిపేర్ అవ్వాలి మమ్మీ, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి నన్ను అసలు టార్చర్ పెట్టేసింది మేడం. పెట్టేస్తే వద్దమ్మా డాడీ వస్తే ఊరుకోరు అనేసి అంటే, లేదు మమ్మీ నేను ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అవ్వాలి, నాకు డౌట్స్ ఉన్నాయి, వెళ్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే, సరే డాడీ వచ్చేసరికి వచ్చే అమ్మా అని చెప్పి వెళ్ళమని చెప్పానండి. మాదాపూర్ అండి ఉండేది, ఫ్రెండ్ ఉండేది. పంపించాను మేడం. పంపిస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి స్మోక్ చేస్తుందంట. వాళ్ళ డాడీ యుఎస్ లో ఉంటారంటండి. వాళ్ళ మదర్ వచ్చి జాబ్ చేస్తారంట, ఎంప్లాయర్ అంట, జాబ్ చేస్తారంటండి. సో ఓకే ఓకే. వాట్కా తాగుతుందంట. వచ్చి చెప్పి ఎందుకు వెళ్ళావే అలాంటప్పుడు అనేసి నేను గట్టిగా నిలదీసి అడిగితే, నాకు తెలుసా మళ్ళా చేస్తాను తెలుసా, నేను వెళ్తేనే కదా నాకు తెలిసింది. సరే పాప అయితే చేయలేదు, పాప చేయలేదండి. ఇద్దరు క్లాస్మేట్స్ అండి? అవునండి, క్లాస్మేట్స్. నన్ను అడుగుతుందండి, వాళ్ళ డాడీ యుఎస్ లో ఉంటారు, వాళ్ళ మమ్మీ జాబ్ కి వెళ్తారు, తను ఫ్రీగా ఉంటుంది, తను హ్యాపీగా ఉంటుంది, అసలు అబ్జెక్షన్స్ ఏమీ లేవు. నాకు మాత్రం డాడీకి చెప్పెళ్ళాలి, ఈ టైంకి రా, హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఎందుకు, ఇవన్నీ నాకెందుకు ఇవన్నీ పెడుతున్నారు మీరు, అసలు టైమింగ్స్ ఇవన్నీ పెడుతున్నారు. అది కదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితి ఈ సందర్భం చూసిన తర్వాత పాప అలా అంట మొదలు పెట్టిందా, లేదంటే మొదటి నుంచి నాన్న స్వేచ్ఛను ఇవ్వట్లేదు అనేది ముందు నుంచి ఉందా? మామూలుగా చిన్నగా స్టార్ట్ అయింది సార్. 10th వరకు నార్మల్ ఉంది. కాలేజ్ కి ఎప్పుడైతే పాప స్టార్ట్ అయిందో ఆమె మెంటాలిటీ కూడా అలా రోజుగా మారుతూ వస్తుంది సార్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే తన మైండ్ మొత్తం చేంజ్ అయిపోయింది సార్. వాళ్ళ నాన్నగారి గురించి చెప్పమ్మా. వాళ్ళ నాన్నగారు ఏంటి అంటే మీ వరకు మీకు అర్థమైనంత వరకు ఒక తండ్రి ఎలాగైతే బాధ్యతాయుతంగా పిల్లల్ని పెంచాలో అలాగా, లేదంటే కొద్దిగా ఎక్కువగా స్ట్రిక్ట్ గా ఉంటారా? వాళ్ళ నాన్నగారు చాలా మంచివారండి. ఏంటంటే మార్నింగ్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు, నేను అన్ని చూసుకుంటాను కదా, అన్ని పద్ధతిగా పెంచుతాను కదా అని ఒక నమ్మకంతో నా మీద వదిలి వెళ్తున్నారండి. లక్ష్మి గారు సింగిల్ కిడ్ అండి? ఎవరండి? అవునండి. ఒక్కతేనా? అది గారాబం వల్ల పాప కొంచెం ఇలా అయిపోతుందండి. మరి అతను అన్ని నమ్మకాలతో మీ నెత్తి మీద పెట్టి వెళ్తే మీరు అన్ని విషయాలు అతనికి చెప్పట్లే కదమ్మా, మరి అది కరెక్టేనా ఒక చిన్న కుటుంబంలో? అంటే పాప చేయి జారిపోతుందేమో అని భయం సార్. కానీ పాప ఇప్పటి వరకు అలా లేదు, చేయి జారిపోతుందేమో అని భయంతో, సరే ఇప్పుడు జనరేషన్ కదా అని చెప్పి నేను చిన్నవి కప్పుగుచ్చుకుంటూ వచ్చాను సార్. ఆ పాప ఇప్పుడు లాస్ట్ కి ఎలా మాట్లాడుతుందంటే, అక్కడికి వెళ్ళి వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత ఎలా మాట్లాడుతుందంటే, డాడీ నువ్వు వదిలేసే, వదిలేస్తా. పిల్లలు కన్నా వాళ్ళందరూ మరి పిల్లలు చెప్తే తల్లిదండ్రులు విడిపోతారు. మరి వదిలేసి డాడీ వదిలేస్తే నీకు ఫ్రీడమ్ ఉంటుంది, నాకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆ మాట అనేటటువంటి ధైర్యం అమ్మాయికి ఎలా వచ్చింది అన్నది ఇక్కడ ప్రధానమైన అంశం. వాళ్ళ డాడీ యుఎస్ లో ఉన్నారు, వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది, డాడీకి చెప్పాలి, డాడీ పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు వెళ్తావు, డాడీ పర్మిషన్ తీసుకుంటావు, నాకు చెప్తావు, ఇవన్నీ ఎందుకు? డాడీ క్వశ్చన్ చేస్తే నువ్వు ఆన్సర్ చేయాలా? డాడీ ఏ చెప్తావు నువ్వు ఆర్డర్ చేస్తే నువ్వు దానికి చేసుకుంటూ వెళ్తావా?
తనొక్కతేనండి ఫ్రెండ్. ఇప్పుడు ఏ పాప అయితే ఉందో తనొక్కతేనా, ఇంకా ఫ్రెండ్స్ ఉండటం వాళ్ళకి కూడా వెళ్ళటం ఉంటుందా లక్ష్మి గారు? మేము తక్కువ అండి, పంపించడం తక్కువ. కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇలాంటి ఫ్రెండ్సే ఎక్కువ మ్యాచ్ అయ్యారండి ఈ అమ్మాయికి. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నాకు స్వేచ్ఛ రాని చోట నువ్వు నా పార్టీకి వచ్చేసి నాన్న వదిలేయి అనేటటువంటి ధైర్యం అసలు ఈ అమ్మాయికి ఎలా వచ్చిందమ్మా? అసలు అంత ఆ స్థాయి మాట్లాడేంత వరకు ఆ అమ్మాయికి అంత ఫ్రీడము, అంత ముద్దు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నా అమ్మతో ఏమన్నా మనం అనొచ్చు, అమ్మ నా పార్టీ, అమ్మ నాన్నకి చెప్పదు అనేటటువంటి ఆలోచన శైలిలో బీజం నాటింది మీరే కదా అమ్మాయి. అమ్మ నువ్వు నాతో ఏమన్నా అనొచ్చు, నువ్వు నన్ను ఏదన్నా కోరుకోవచ్చు, నీకు ఏది కావాల్సిందన్నా నీకు ఇస్తాను, కానీ నాన్నకు మాత్రం తెలియపరచను అనేటటువంటి ద్వారం చూపెట్టింది ఎవరు? మీరు కాదా? నాన్న నాకు కావాల్సిన ఫ్రీడమ్ నాకు ఇవ్వట్లేదు అంటే కనుక నువ్వు నాన్న వదిలేసే అనేటటువంటి ధైర్యం ఆ అమ్మాయికి బయట నుంచి వచ్చిందా, ఇంట్లోంచి వచ్చిందా? బయట నుంచే వచ్చింది సార్. ఎవరు ఎంతమంది ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లో తల్లిదండ్రులు విడిపోయి ఉన్నారమ్మా? తను చెప్తుంది సార్, ఏమంటుందంటే నువ్వు డాడీకి భయపడిపోతావు. ఎందుకు భయపడిపోతావు? భర్తలు ఇలాగే ఉంటారా? భార్యను కొంగును ముడేసుకుంటారు. నీకు ఫ్రీడమ్ ఎలా ఉండాలో తెలియట్లేదు మమ్మీ, నువ్వు బయటకు రా, నీకు తెలుస్తుంది. పెద్ద మాటలు, పెద్ద విషయాలు. అంటే ఒకటి లక్ష్మి గారు, మీ మాట్లాడండి. నీకు లక్ష్మి గారు వాళ్ళ నాన్నగారితో తనకి అసలు ఇది లేదండి, అంటే ర్యాపో లేదా? వాళ్ళ నాన్నగారు వస్తారండి, చదువుకుంటది, సైలెంట్ గా ఉంటది, ఏం మాట్లాడదు. అంటే నాన్న లేకపోయినా పర్వాలేదు అనుకునే ఫీలింగ్ ఆ పాపకి. బేసిక్ లక్ష్మి గారు, నేను మధ్య మధ్యలో మీ మాటకు అడ్డొస్తున్నాను. నేను ఒక పాయింట్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ తండ్రి యొక్క పాత్ర అనేటటువంటిది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక బిడ్డకు చెప్పవలసినటువంటి బాధ్యత తల్లి మీద ఉంటుందమ్మా. ఈరోజు అసలు మీరు ఈరోజు మాకు కూడా ఫోన్ చేయకూడదు. నిజంగా నేను గట్టిగా చెప్తే మీది క్లిష్టమైన సమస్య కాదు. మీరు మీ ఇంట్లో 4 గోళ్ల మధ్యన ఖచ్చితంగా తండ్రి పాత్రను అక్కడ పెడితే కనుక ఈ ఇష్యూ సెటిల్ అయిపోయింది. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అక్కర్లేదు అక్కడ. అంటే సార్ ఒక్క అమ్మాయి అని చెప్పి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం సార్. దానికి అడ్వాంటేజ్ గా తీసుకొని నో తల్లి, ముద్దు వేరో హద్దు వేరో. ముద్దాడండి, తప్పులేదు, కానీ హద్దులు చెప్పండి. ఒకప్పుడు మీరు చెప్పలేకపోతే మీకంటూ ఒక భర్త అనేవాడు ఉన్నాడు, ఆ పాపకి తండ్రి ఉన్నాడు, అతను చెప్పగలడేమో, అతని భాషలో అతను చెప్పగలడేమో, అతని పరిధులు గీయగలడేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఇది సింగిల్ హ్యాండెడ్ గా డీల్ చేసేది కాదు. వాళ్ళ డాడీ దగ్గర పాప బుద్ధిమంతురాలేనండి. వాళ్ళ డాడీ దగ్గర నేను ఈ పాప గురించి ఏమైనా చెప్తే, టీనేజ్ కదా, చిన్న పిల్ల కదా, ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటదేమో అన్న బాధతోటి నేను కుమిలిపోతున్నాను సార్. అదే ఒక్క కారణం అండి. పాప ఇప్పుడు అంత దూరం ఆలోచిస్తారు అంటే బుద్ధులు హద్దులు చెప్తే కనుక పిల్లలు సూసైడ్ చేసుకుంటారనే భయంతో ఉంటే కనుక మనం నోరు మెదపలేమమ్మా. మన పిల్లల ముందు నోరు మెదపటానికే కాళ్ళు చేతులు వణుకుపోవాలి. అలా కాదు, చెప్పి కమ్యూనికేట్ చేసినటువంటి విధానాలు, మార్గాలు ఉంటాయి. మొక్కే వంగంది మానే వంగన. ఈ అమ్మాయికి ఈరోజు ఈ అమ్మాయి టీనేజ్ నుంచి ఎదిగే కొద్దీ ఈ అమ్మాయి ఒక డామినెంట్ గా మాట్లాడి, ఒక అగ్రెసివ్ గా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యూ షుడ్ హావ్ సాట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ హస్బెండ్. ఎనీవే దట్స్ ఎ డిఫరెన్స్. లక్ష్మి గారు పాపతో ఏమైనా మాట్లాడొచ్చా? ఒకసారి డాక్టర్ గారు మాట్లాడితే అసలు పాప మైండ్ సెట్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. రూమ్ లోనే ఉంది మేడం. మీరు ఒక్కసారి పాపకి ఇవ్వండి, డాక్టర్ గారు మాట్లాడతారు ఒక్కసారి. ప్లీజ్ సార్, మా పాపని ఎలా అయినా ఇవ్వండి ఒకసారి, చెప్పండి. మంచిగా మారేటట్టు చెప్పండి సార్, ప్లీజ్ సార్. పర్లేదమ్మా, పక్క రూమ్ లో ఉంది. మధు ఎంతన్నారమ్మా వయసు? 18 సంవత్సరాలు. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు, యాంకర్ జయ గారు మాట్లాడుతున్నారు లైన్ లో. నేను ఎవరు మెయిల్ చేయమన్నారు? నా పర్మిషన్ లేకుండా. నువ్వు నాకు ఒక్క మాట చెప్పి మెయిల్ చేయాలి కదా. ఫ్రీడమ్ కావాలన్నావు కదే. నేను అడిగింది మీ డెసిషన్ మాత్రమే. నీకు ఫ్రీడమ్ ఇస్తాను మమ్మీ. నేను ఫ్రీడమ్ కావాలి కోరుకుంటాను. డాడీ వదిలేసే ఎవరు చెప్పుకోవాలి? నాకు ఒక్క మాటనే చెప్పి మెయిల్ చేయాలి కదా. మరి మెయిల్ చేసాకనే నాకు ఒక్క మాటనే చెప్పాను. నీకు చెప్పేదేంటి? చిన్నపిల్లవి చేశాను. నా బాధ చెప్పుకోవడానికి మెయిల్ చేశాను. డాక్టర్ గారు కూడా చెప్తారు, మేం మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం డెసిషన్ ఏం చేయాలి, ఏంటి, నువ్వు చిన్నపిల్లవి నేను చెప్తే అర్థం కాదు. మధుశ్రీ నేను కాల్ చేశాను. మధు డాక్టర్ గారు మధు చెప్పండి. హాయ్ అమ్మా, ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. కొద్దిగా నాన్న, నువ్వు చిన్న పిల్లవి, ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నావు. కొద్దిగా ఓపిక, సహనం అనేటటువంటిది ప్రధానంగా ఈ ఏజ్లో చాలా ఇంపార్టెంట్. లేదంటే జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే నీకంటే పెద్దవాడిని, కొద్దిగా ఇటువంటి అంశాల్లో అనుభవం ఉన్నవాడిని కాబట్టి చెప్తున్నాను. అమ్మ చేసినటువంటి పనిలో ఎటువంటి తప్పిదము లేదు. నిన్ను తక్కువగా చేసి చూడటమో లేదంటే నిన్ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో అమ్మ చేయలేదు. కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ వయసులో పిల్లలకు సంబంధించి తీసుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఏం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అడిగింది. ఎక్కడ నువ్వు తప్పుగా ఉన్నావని అమ్మ అనలేదు. పాప ఇలా కోరుకుంటుంది, దానికి మీ అభిప్రాయం చెప్పండి అని అడిగింది. సో కాబట్టి అమ్మను తప్పుబట్టకు. ఈరోజు మా అమ్మాయి ఫ్రీడమ్ కోరుకుంటుంది,
ఫ్రీడమ్లో రకరకాల ఫ్రీడమ్లు ఉంటాయి. అది కొద్దిగా అదుపు తప్పేటటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది కాబట్టి నేను మీకు చేశాను. ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను బయటకు వెళ్తాను, తిరుగుతాను, ఈ విధంగా ఉంటాను, అందరూ ఇలాగే ఉంటారు, నాన్న ఎక్కువగా నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, ఒకప్పుడు నా ఫ్రీడమ్కి నాన్నే లిమిటేషన్ అంటే కనుక నాన్న కూడా వదిలేసి నాతో పాటు వచ్చేసాయి అనేటటువంటి మాట కూడా మా అమ్మాయి అంటుంది. ఈరోజు భర్త కూతుర అనేటటువంటి దిక్కుతోచని పరిస్థితిలో నేను ఉన్నాను. చాలా అంశాలు 80 to 90% మా అమ్మాయి కోరుకునే అంశాలు నా భర్త వరకు కూడా చెప్పలేదు. ఎందుకంటే మా భర్త ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, మా అమ్మాయి ఎటువంటి అఘాయిత్యం చేసుకుంటుందనే భయంతో ఆమెకు ఆ భయం కూడా ఉంది. ఈరోజు మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే బెదిరించలేదు, గట్టిగా మాట్లాడలేదు, నిందించలేదు. ఆ విధంగా మాట్లాడితే నువ్వు వెళ్ళి ఏదైనా చేసుకుంటావు అనేటటువంటి భయంతో అమ్మ మాకు ఫోన్ చేసింది. కాబట్టి అమ్మ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టకుండా నీ మనసులో ఏముందో అన్నది చెప్పు తల్లి. కాదు సార్, జనరేషన్ తో పాటు మనం కూడా మారాలి సార్. ఎప్పుడు ఆ పాత ఓల్డ్ జనరేషన్ లాగా ఆర్థడాక్స్ మాటలు అవన్నీ మా నాన్న మా అమ్మకి చెప్తాడు. అవన్నీ నా మీద ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది మా అమ్మ. నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపించడానికి మా నాన్న పర్మిషన్ తీసుకొని నన్ను పంపించాల్సి వస్తుంది. కానీ అది మా ఫ్రెండ్స్ అయితే గోవాకి వెళ్తారు, అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా వెళ్తారు. కానీ దీనికి మా ఇంటికి వెళ్ళడానికి ఇంత రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలా సార్? అంటే వెళ్ళే వాళ్ళ గురించే చెప్పావు కానీ వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఆ పర్సెంటేజ్ కూడా చూడాలిగా. అంటే సార్ ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ కదా సార్, ఆ మమ్మీ వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తుంది, కానీ వీళ్ళతో ఎప్పుడు కంపేర్ చేయదే. కాదమ్మా, ఇప్పుడు నీకు ఉండేటటువంటి ఫ్రెండ్స్ను బహుశా ఏంటంటే నువ్వు అటువంటి లైక్ పోల్స్ అంటే నువ్వు అటువంటి వాళ్ళకే అట్రాక్ట్ అయ్యావేమో, అటువంటి గ్రూప్కే వాళ్ళు చేసేదే నీకు అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళతోనే నువ్వు ఎక్కువ మాట్లాడి ఆ ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్నారు. మీ క్లాస్ మొత్తం అంతా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంతా గోవా ట్రిప్కి వెళ్ళిపోతున్నారమ్మా? గోవా కాకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ వేరే కంట్రీస్ కూడా వెళ్తున్నారు సార్. మొత్తం టోటల్ ఇంటర్ లో ఉన్న మీ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అంతా మోస్ట్లీ వెళ్తారు కదా సార్. ఏమో మాకు తెలియదమ్మా, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు, అక్కడ ఏంటో సాంప్రదాయం మాకు తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు ఇటువంటి ఈ విధంగా తల్లిదండ్రులు అతిగా పర్మిషన్ ఇవ్వటం కానీ లేదంటే తల్లిదండ్రులకి చెప్పా పెట్టకుండా వెళ్ళేటటువంటి బ్యాచ్ మహా అయితే 1 to 2% మించి ఉండదన్నది నా అభిప్రాయం. ఎంత అడ్వాన్స్ అయినా, ఎంత జనరేషన్ గ్యాప్స్ ఉన్నా. మరి మీరు చదువుకునే కాలేజీలో 100% ఉందా అనేది నువ్వు చెప్పాలి. నీ సర్కిల్ అంతా మొత్తం అంతేనా? అంతే కదా మ్యామ్. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తున్నారు, మా మమ్మీ ఎప్పుడు వీళ్ళని చూడు, వాళ్ళని చూడు, మౌనికాని చూడు ఇలా కంపేర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక్కసారి మా ఫ్రెండ్స్ వాళ్ళతో కంపేర్ చేసిందా? అంటే తైతిక్కలాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళు, ఇవన్నీ చెప్తారా? నీ జలసాలకు అమ్మ నాన్న విడిపోవాలా చెప్పు. మరి నాన్న ఎప్పుడు నీతో ఫ్రీడమ్ మాటలని చెప్తారు కదా, అవి నువ్వు నాకు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తావు. అమ్మ నాన్న మంచి కోసమే చెప్తారు, చెడు కోసం చెప్పరు. జనరేషన్ కూడా మారుతుంది, మీరు మారాలి. ఏం మారాలమ్మా? ఏం మారాలి తల్లి? అంటే ఇప్పుడు మనము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ దానికి మళ్ళీ రూల్స్, రిస్ట్రిక్షన్స్, పర్మిషన్స్, మళ్ళీ దానికి ఒక టైం లిమిట్, ఈ టైంలోకి వచ్చేయాలి, ఈ టైంలో చేసేయాలి అని చెప్పేసి. అది ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటది అసలు? అలా కాదు తల్లి. ఓకే అమ్మా, నువ్వు కొద్దిగా ఎక్సైట్ అవుతున్నావు, నువ్వు చెప్పేటటువంటి నువ్వు చిన్నపిల్లవి. నేను ఒకటే మాట అంటున్నాను నిన్ను, ఈరోజు నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆ పర్మిషన్ మీ తల్లిదండ్రులు ఇవ్వకపోతే వాళ్ళిద్దరు విడిపోవాలా? దానికనే కాదు సార్, ప్రతి ఒక్క దానికి ఫ్రీడమ్ చెప్తుంది తను. ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు సార్. అమ్మ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడానికే తల్లిదండ్రులు ఉండేది. నీకు కావాల్సినటువంటి స్వేచ్ఛ నీకు కావాలి అంటే కనుక అది తల్లిదండ్రుల దగ్గర నుంచి అడిగి తీసుకోవటం, నెగోషియేట్ చేయటం అనేటటువంటిది ఈ వయసులో అలవాటు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. కానీ తల్లిదండ్రులు విడిపోవటం, తండ్రిని మొత్తం అంశం నుంచి దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడు మా అమ్మ కూడా చాలా సార్లు ఏడుస్తుంది సార్. అది ఎవరి వల్ల అంటే మా నాన్న వల్లే ఏడుస్తుంది సార్. అందుకని చెప్పేసి నేనే విడిపోమని చెప్పాను. విడిపోతే మా అమ్మ హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను. మా అమ్మ ఫ్రీడమ్ తో ఉంటుంది, నేను ఫ్రీడమ్ తో ఉండొచ్చు. నేను మా అమ్మకి సపోర్ట్ చేస్తూ, మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తూ హ్యాపీగా ఉందామని చెప్పా. సరే విడిపోతారు, మరి ఎట్లాగా మా అమ్మ ఉద్యోగం చేయమంటావా అమ్మని? లేకపోతే నువ్వు జాబ్ చేసి మొత్తం కుటుంబాన్ని నువ్వు పోషిస్తావా? అమ్మని నువ్వు చూసుకుంటావా? నీ ఫీజులు కానీ అమ్మకు కానీ? ఇద్దరం సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం. ఓహో, నువ్వు అమ్మ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారా? అమ్మ, ఇవన్నీ తల్లి నీ వయసు నీకు అనుభవం లేదు కానీ ఇవన్నీ ఇల్లాజికల్ మాటలు. నువ్వు సపోర్ట్ చేస్తావు, ఏం చేస్తావు భగవంతుడు ఎరుక. అది కాదు, అమ్మ ఏదో టార్చర్ ఫేస్ అవుతుంది అని అంటున్నావు. ఏంటి అమ్మకి కనిపించి అమ్మ ఆ విషయం మాకేం చెప్పలేదే? అమ్మకి కనిపించిన టార్చర్ నీకెలా కనిపిస్తుంది? అమ్మ విడిపోదామని నిర్ణయం తీసుకోకపోయినా నువ్వెందుకు పెద్దరికంగా అమ్మ నాన్న విడగొట్టాలనుకుంటున్నావు? ఏం లక్ష్మి గారు, మీరు కూడా భయంకరమైన టార్చర్ ఫేస్ చేస్తున్నారంటే మీ భర్త చేతుల్లో? ఏం లేదు సార్, ఇప్పుడు హెల్త్ బాగోకపోతే ఆయన వంట చేయడం రాదు ఆయనకి. అలాంటప్పుడు ఏంటంటే అమ్మ కొంచెం వంట చేసి పెట్టమ్మా, నా హెల్త్ బాగాలేదని చెప్తానండి పాపకి. చెప్తే నేను ఎందుకు చేయాలి? ఆర్డర్ చేసుకో, బుకింగ్ చేసుకో,
ఇలా మాట్లాడుతుంది. కాదు, పాప గురించి అనలేదు. పాప మీరు- ఏమందంటే మా అమ్మ కూడా సఫర్ అవుతుంది మా నాన్న చేతుల్లో, కాబట్టి ఈ 2 విధాలుగా కలిసి వస్తుంది, కాబట్టి నాకు స్వేచ్ఛ వస్తుంది, మా అమ్మకి స్వేచ్ఛ వస్తుంది, కాబట్టి నాకు తండ్రి బంధం అక్కర్లేదు, మా అమ్మకి భర్త బంధం అక్కర్లేదని మీ అమ్మాయి రాసిచ్చేస్తుంది. మరి దీనికి ఏమంటారు మీరు? అంటే సార్ పాప కాలేజ్ నుంచి వచ్చిందా, ఏ టైంకి వచ్చింది అడుగుతారు సార్. అది నేను చెప్తాను. ఏదైనా కొంచెం ఒక 10-15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఫ్రెండ్ బర్త్డేస్ ఇలా అంటే నేను ఏదో కవర్ చేస్తాను. దానికి ఎందుకు అంత టైం లేట్ అయ్యిందని కొంచెం సీరియస్ అవుతారు. దానికి నేనేంటంటే పాప ఇలా చేస్తుంది, నేను ఏమి చెప్పుకోలేకపోతున్నాను బాబుతో, నేను ఏదో కిచెన్ లో కొంచెం బాధపడతా ఉంటాను సార్. సో ద పాయింట్ ఈస్, మీ ఇద్దరి మధ్యన ఏర్పడే డిఫరెన్సెస్ కూడా పాప వల్లే, కానీ మీ ఇద్దరి మధ్యన ప్రత్యేకమైన డిఫరెన్సెస్ ఏమీ లేవు లక్ష్మి గారు, అంతే కదా? అవును సార్. అది మరి పాపకు చెప్పాలి, అమ్మ వాళ్ళిద్దరి మధ్య ఏం డిఫరెన్సెస్ లేవంట, సమస్య అంతా నీ గురించి వస్తుంది తల్లి. ఎల్లకాలం వాళ్ళకి ఏ కారణాలు ఉన్నా లేకపోయినా వాళ్ళైతే మాత్రం భార్యాభర్తలుగా కలిసే ఉంటారంటమ్మా. నువ్వేమంటావు? కాదు సార్, మరి ఇప్పుడు నాకైతే ఫ్రీడమ్ కావాలి. ఏంటమ్మా, ఎన్ని కేజీలు కావాలి? ఫ్రీడమ్ అంటే ఏంటి? దీనివల్ల నాకు షుగర్ కూడా వచ్చేస్తుంది సార్, నాకు బీపీ డౌన్ అయిపోతుంది, నాకు అసలు మైండ్ పని చేస్తుంది సార్. నేనైతే పిచ్చిదాన్ని అయిపోతున్నాను సార్. నేను ఈ పిల్ల గురించి ఏమైపోతా, చిన్నపిల్ల, రేపు చాలా భవిష్యత్తు ఉంది, అసలు ఏంటి ఎవరికి చెప్పుకోవాలి. మీ బీపీలు షుగర్లు పెరగటానికి పాప ఒక్కతే కారణం కాదు, పాపకు సంబంధించినటువంటి అంశాలు మీ భర్త గారితో డిస్కస్ చేయకపోవటం వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పాప ఇంత బిగ్గరగా గట్టిగా మాట్లాడుతుంది, స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది, విడిపోవటం గురించి మాట్లాడుతుంది, నేను మా అమ్మ కలిసి బతికేస్తాం అనే మాటలు మాట్లాడుతుందంటే ఇక్కడ అమ్మాయికి ఉన్న ఏకైక ధైర్యం ఏంటంటే, మా అమ్మ దగ్గర నేను ఎన్ని మాట్లాడినా అనొచ్చు, మా అమ్మ నాన్నతో చెప్పదు అనేది ఆ మొండి ధైర్యమే. సరే, ఇవన్నీ టెన్షన్ లో ఉంటారు, వచ్చి టైర్డ్ అయిపోతారు, మళ్ళీ ఈ విషయాలు చెప్తే ఆయన హెల్త్ అమ్మ ఈ స్టేజ్ కి వచ్చే వరకు దాయకూడదు కదా లక్ష్మి గారు. ఇప్పుడు ఈ బాంబు ఎప్పుడు పేలుద్దాం అనుకుంటున్నారు మీరు? మన ఇద్దరిని విడిపోమంటుందండి మా పాపని, ఎప్పుడు తేలిద్దాం అనుకుంటున్నారు? విడాక పత్రాలు పంచుకున్న తర్వాత? నేను అదే సార్ చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, నాలో నేను ఏం చేయాలో తెలియక అసలు నేను భయపడిపోతున్నాను. ఒక్క నిమిషం లక్ష్మి గారు, పాపతో మాట్లాడదాం. మధు చెప్పినానా ఇప్పుడు, అమ్మ నువ్వు చూసినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో, స్వేచ్ఛగా ఎగిరేటటువంటి పక్షుల కింద బాధ్యతారహితంగా ఎగిరేటటువంటి పక్షులు ఏవైతే నువ్వు చూస్తున్నావో అది బహుశా చాలా చిన్నదమ్మా. ప్రపంచంలో బహుశా చాలా చిన్న అంశం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బహుశా నీ కంటికి నీ టీనేజ్ హార్మోన్స్ కావనియండి, నీ ఆలోచన శైలి కావనియండి, ఆ అట్రాక్టివ్, ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఒక్కటే కనిపిస్తుంది. కష్టపడేటటువంటి ధోరణి, ఆలోచన శ్రేణితో ముందుకెళ్ళేటటువంటిది, ఒక గమ్యం వైపు వెళ్ళేటటువంటి 99% మంది పిల్లల వైపు నువ్వు దృష్టి పెట్టట్లేదు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, లైఫ్ అంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, పార్టీలకు వెళ్ళాలి, వీలుంటే గోవాకి వెళ్ళాలి, లేదంటే ఇతర రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళాలి అనే యాంగిలే చూస్తున్నావు, కానీ 5 వేళ్ళు ఒకలా లేవమ్మా. అందరు అనుభవాలు ఒక విధంగా ఉండవు. నీ కెరియర్ ఏంటి? నీ కెరియర్ గోల్ ఏంటమ్మా? డిసైడ్ చేయలేదు ఇంకా అది డిసైడ్ చేసుకోలేదు. 10th ఎంత వచ్చిందమ్మా నీకు పర్సెంటేజ్? అడగకూడదా? ఇలాంటివి చెప్పదు సార్. మన స్టడీ గురించి మాట్లాడితే ఇలాంటి వాటికి నోరు అసలు తెరవదు సార్. గోలు చెప్పట్లేదు, ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు, పాస్ట్ లో వచ్చిన పర్సెంటేజ్ గురించి మాట్లాడట్లేదు, కానీ కరెంట్ మాత్రం ఎంటర్టైన్మెంట్ కావాలి అని అనుకుంటున్నావు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మధు. మైండ్ మొత్తం మారిపోయింది సార్, మైండ్ సెట్ మొత్తం మార్చేసుకుంటుంది, నా మైండ్ సెట్ కూడా మార్చేస్తుంది. నా భర్తని నన్ను విడదీసేయాలని టార్గెట్ పెట్టుకుంది సార్. అసలు మీ భర్తని మిమ్మల్ని విడదీయటం ఏంటండి? మీ కడుపును పుట్టిన బిడ్డ. అసలు ఆ మాట వినటానికే బాగోలేదు ముందు, నిజం చెప్పాలంటే. మీరేంటంటే నేను ఇంత చేతకాని దాన్ని అనే రిప్రజెంటేషన్ దయచేసి ఎంత చేయలేకపోతున్నాం సార్. లక్ష్మి గారు, మీరు చేయలేకపోవటం కాదు, మీరు చాలా చేయగలరు. నేను ఇలాగే ఉంటాను, ఇదే కుటుంబ వ్యవహారం, ఇదే కుటుంబ పద్ధతి. ఆ తండ్రిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఆ భర్తని నేను యాక్సెప్ట్ చేస్తాను. హీఈస్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది హౌస్. ఇంటికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిసైడ్ చేయగలిగేటటువంటి హక్కుదారుడు అతను. కాబట్టి అతను ఎస్ అంటే నాకు ఎస్, అతను నో అంటే నీకు నో అనే విధంగా మీరు గీత గీయలేరా ఇప్పటికైనా? అంటే సార్ ఇప్పుడు న్యూస్ లో చూసి ఇలా జరుగుతున్నాయి అవన్నీ మైండ్ లో పెట్టేసుకున్నాను సార్ నేను. కూతురు కదా ఏమైపోతుందా అన్న భయంతో. వీక్నెస్ కూడా తను ప్లస్ చేసుకుంటోందండి. మీ వీక్నెస్ కూడా అంతే. ఓకే, మా అమ్మ భయపడుతుంది, మా అమ్మ మా నాన్నకి చెప్పదు, ఈ పాయింట్స్ అన్ని తనకి యాడ్ ఆన్ చేసుకుంటోంది కదా. ఒకటమ్మా, వింటున్నావమ్మా? నాన్న అది కాదు నాన్న, నీకు అనుభవం లేదు, నువ్వు నీ గోల్ వైపు డైరెక్ట్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే నీ జీవితానికి సంబంధించినటువంటి అసలు సిసలైనటువంటి ఎంటర్టైన్మెంట్. ఈ 2 years పాటు నువ్వు కష్టపడినటువంటిది నీ జీవితాంతం నీ పాత్వే గీసేటటువంటి అవకాశం ఉంటుంది. నువ్వు ఇక్కడ ఎక్కడన్నా ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అంటే కనుక నువ్వు ఒక గోల్ పెట్టుకోలేదు, ఒక కెరియర్ పరమైనటువంటి గోల్ పెట్టుకోలేదు.
ఎంటర్టైన్ అవ్వటం అంటే కేవలం ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ అవటమే కాదు, చదువు పరంగా ఎంటర్టైన్ అవ్వచ్చు, హాబీస్ పరంగా ఎంటర్టైన్ అవ్వచ్చు, హ్యాబిట్స్ పరంగా ఎంటర్టైన్ అవ్వచ్చు. నాకు అనిపించేది ఏంటంటే బహుశా టీనేజ్లో చాలామంది అమ్మాయిల్లాగే నువ్వు కూడా ఏదైతే తాత్కాలికంగా తొందరగా సంతృప్తినిస్తుందో అటువైపు నువ్వు రీడైరెక్ట్ అయిపోతున్నావు. ఏదైతే దీర్ఘకాలికంగా నీ జీవితానికి ఒక గమ్యానికి చేర్చేటటువంటి ఒక కష్టం ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోతున్నాం. యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ అన్ యాంగిల్ దట్ యు షుడ్ బి లుకింగ్ ఎట్. వింటున్నావమ్మా? వింటున్నాను మ్యామ్. మధు, నువ్వు దయచేసి మా క్లాస్ అంతా ఇంతే, మా కాలేజ్ అంతా ఇంతే, తల్లిదండ్రుల మాట ఎవరు వినరు, లేదంటే తల్లిదండ్రులు కంప్లీట్గా ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి అతి గొప్ప కాలేజ్లో నేను ఉన్నాను అంటే కనుక అటువంటి కాలేజ్ నేనైతే నా 25 years అనుభవంలో నేనైతే చూడలేదు, జయ గారు చూడలేదమ్మా. నువ్వు ఎవరినైతే మా కనుక అమ్మ ఇది మాత్రం అర్థం చేసుకోవచ్చు. నేను మా ఫ్రెండ్స్ కన్నా చాలా బెటర్ అని మాత్రం అర్థం చేసుకోదు. అమ్మ, నువ్వు కంప్లీట్గా నీ ఫ్రెండ్స్తో మాట్లాడటం మానేసి, మీ ఫ్రెండ్ బర్త్డేస్కి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, తలుపులు వేసుకుని లోపలే చదువుకోమని అనట్లేదు. నెగోసియేషన్ ఎక్కడో చోట ఒక పరిధి అనేటటువంటిది మనం గీయాలి. ఆ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నావో నీ ఫ్యూచర్కి సంబంధించిన ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ను పెట్టుకోవటం కూడా ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు నువ్వు చదువుకునే స్టేజ్లో ఉన్నావు, నీ వయసు చదువుకునేది, అంతే కదా. నిన్ను ఉద్యోగం చేయమంటున్నారా, సంపాదించమంటున్నారా, రాళ్ళు మోయమంటున్నారా? నీ పని నువ్వు చదువుకోవటం మాత్రం. చదువుతో పాటు నీ ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయి. నువ్వు ఒక పార్ట్నే ఫుల్గా చేస్తున్నావు, ఇంకో పార్ట్ని పూర్తిగా వదిలేసావు కదా. అమ్మ, ఒకే పాయింట్ అడుగుతాను. నేను అంతకంటే మాట్లాడను. ఒకే పాయింట్ అడుగుతాను మధు. మొన్న నువ్వు ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి స్మోక్ చేస్తుంది, వోడ్కా ఏదో తాగుతుందని అన్నారు. నీకేమనిపించిందమ్మా చూడగానే, ఆ సీన్ చూడగానే? ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది, ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. తర్వాత అమ్మా, నువ్వు చేస్తే తప్పేంటి అని కూడా అనిపించిందా? మరి దీన్ని ఏమంటారమ్మా? ఇది తప్పుదోవలో వెళ్ళటం అని అనరా? ఇది మీ నాన్న వింటే ఏమైపోతాడు? మీ అమ్మకు ఇప్పుడు ఈ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వింటే మీ అమ్మ పక్కన మన ఏమవుతుంది? కల్చర్ ఇదేనా? మనకంటూ కొన్ని పద్ధతులు, సాంప్రదాయాలు, విలువలు ఇవన్నీ ఉన్నాయి కదా. అన్న, ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి ఏదన్నా ఉంది అంటే అది టెంప్టేషన్ మధు, నీకు తెలియదు. ఒక్కసారి కానీ ఈ వయసులో ఏదన్నా ఇలాంటి అనుకోనటువంటి దాంట్లోకి వెళ్ళి అలవాటు పడ్డావా, మీ ఫ్రెండ్ 10% అలవాటు పడుతుంది, నీకు తెలియకుండానే నువ్వు 90% అలవాటుకి వెళ్ళిపోతావు. అది రివర్స్ చేయలేం. చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి టెంప్టేషన్. ఏ వయసులో స్మోకింగ్ మొదలు పెట్టాం, ఏ వయసులో డ్రింకింగ్ మొదలు పెట్టాం, ఏ వయసులో మనం విచ్చలవిడిగా తిరగటం మొదలు పెట్టాం అనేటటువంటి దాన్ని బట్టే జీవితంలో ప్రధానంగా మన ఆరోగ్యం కానీ మన సామాజిక విలువలు కానీ నిలబడి ఉంటాయి. అది నీకు అర్థం కావట్లే. ఎంజాయ్ చేయమ్మా. ఎంజాయ్ చేయటాన్ని మేమెవరూ ఖండించట్లేదు, నేను కానీ జై గారు కానీ ఖండించట్లేదు. ఈ వయసులో ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. కానీ ఎంజాయ్మెంట్ అనేటటువంటి దాన్ని కరెక్ట్గా డిఫైన్ చేయటం, కరెక్ట్గా పరిధులు గీసుకోవటం, కరెక్ట్గా లిమిటేషన్స్ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యువతరానికి ఉంది. పూర్తిగా ఎంజాయ్మెంటే కాదు కదా, ఎంజాయ్మెంట్తో పాటు నీ చదువు, నీ భవిష్యత్తు, నీ గోల్ ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. నిజంగా నీ ఎంజాయ్మెంట్ కరెక్ట్ అని నీకు కానీ మీ అమ్మకి కానీ అనిపిస్తే ఈ రోజు ఎందుకు తండ్రిని పక్కన పెట్టారు మీరు? ఎందుకంటే ఎక్కడో చోట ఇది కరెక్ట్ కాదు అనేది మీ మనస్సాక్షి తెలియటం వల్లే కదా. నాన్న సూపర్ స్ట్రిక్ట్ కాదమ్మా, సూపర్ స్ట్రిక్ట్ ఫాదర్లు ఎవరు ఉంటారు అనేది తెలియాలంటే వచ్చి నా క్లినిక్లో ఒక 2 గంటలు కూర్చో. ఇతనే సూపర్ స్ట్రిక్ట్ కాదు, జాగ్రత్త అయినటువంటి ఒక తండ్రి, అటువైపు ఆఫీసు ఇటువైపు ఇల్లు తప్ప ఇంకో ఆలోచన లేనటువంటి ఒక తండ్రి. దీన్నంతటినీ ఏమంటారు డాక్టర్ గారు అంటే కనుక ప్రేమ అంటారు. మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ తండ్రి తన జీవితాన్ని ఈరోజు పార్టీలకు తిరగలేక కాదు, ఫ్రెండ్స్ లేక కాదు, మందు కొట్టి ఎక్కడో పడుకోలేక కాదు, ఇవన్నీ మీ తండ్రి గారు కూడా చేయొచ్చు. కానీ అవన్నీ ఎందుకు, ఇవన్నీ వదిలేసి ఎందుకంటే కనుక కేవలం మీరు రేపటి గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉండాలి అనే ఉద్దేశంతో మీకు ఈ స్వేచ్ఛనిస్తే నువ్వు మీ అమ్మ బ్యాక్గ్రౌండ్లో ఈ డిస్కషన్ నడిపిస్తున్నారు. ఎంత తప్పమ్మా? నాన్న కూడా అలాగే అనుకుంటే, తను కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉండేదానివమ్మా. మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకు పెద్ద పెద్ద మాటలు చెప్పాల్సి వస్తుంది, కానీ తప్పట్లేదు. బహుశా చాలా వరకు ఇక్కడ 80 to 90% అంశాలు నీ తెలియనితనంలో, నీ అమాయకత్వంతో, నీ ఇమ్మెచ్యూరిటీ వల్ల మాట్లాడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. నలుగురికి తెలియదు, తండ్రికి కూడా తెలియనటువంటి అంశం కాబట్టి మనం ఇంకా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. ప్రత్యేకంగా నువ్వు, అమ్మ, నాన్న ముగ్గురు కలిపి నా దగ్గరికి రావాలి. లక్ష్మి గారు చెప్పండి. వింటున్నారా? ముగ్గురు కలిపి నా దగ్గర రావాలి. ఎందుకంటే ఈరోజు మీ అమ్మాయికి ఒకటే ఈరోజు క్లాస్ చెప్పటం, లెక్చర్ చేయటం కాదమ్మా. ఏ అంశాలు చూసి తనకు నచ్చక ఆ అమ్మాయి ఇలా అయ్యింది అనేది ఎక్కడో కూడా ఆ తండ్రి గారికి కూడా మనం చెప్పాలి. అంటే అతను పరిధులన్నీ దాటుకుని వచ్చి పూర్తిగా ఈ అమ్మాయికి స్వేచ్ఛనిచ్చేయండి అనే ఉద్దేశంతో కాదు. ఎక్కడో చోట ఒక మెట్టు దిగాలి, ఫ్యామిలీతో టైం గడపాలి, పాపకు అన్ని రకాల అంశాలు చూపెట్టాలి, ఆ అమ్మాయితో ఒక ఫ్రెండ్లీగా మెలగాలి, అంతే ప్రేమను అందించాలి. ప్లస్ ఏంటంటే ఏదో నేను ఉద్యోగం చేసి కష్టపడుతున్నాను కాబట్టి ఇంటికి అన్ని సుఖాలు సంతోషాలు తెస్తున్నాను కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, మిగతాదంతా నా భార్య చూసుకుంటుంది అనే కాన్సెప్ట్లో
చాలా మంది తండ్రులు ఉంటారు, అది అవును. తప్పు అని నేను అనట్లేదు. కానీ ఎక్కడో కూడా ఒక భిన్నంగా ఈ అమ్మాయి ఆలోచన శైలికి తగ్గట్టుగా అతని యొక్క మనసును మళ్లించుకుని అతని లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోవటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ముగ్గురు నా క్లినిక్ రండి. రైట్ డాక్టర్. అయితే తల్లి ప్రేమ ఎంత అవసరమో తండ్రి ప్రేమ కూడా పిల్లలకి అంతే అవసరం డాక్టర్ గారు. అంటే ఇప్పుడు ఓన్లీ మన- సంపాదించి తీసుకొచ్చి అంటే పెడితే ఇక్కడ ఏంటంటే సరిపోదు కదా. వినేటటువంటి వాళ్ళు ఇదంతా ప్రేమ కాదండి, తండ్రి కష్టపడేది ప్రేమ కాదు. అంటే ప్రేమే ప్రేమ ఇచ్చేటటువంటి వస్తు విధానంలో రూపంలో కాదు కదా. వస్తు రూపంలో కాదు, డైరెక్ట్ అటాచ్మెంట్ ఆ అనేది ఉండాలి అటాచ్మెంట్ కదండి. ఇచ్చేటటువంటి విధానంలో తండ్రి గారి యొక్క పాత్ర డిఫరెంట్ గా ఇప్పుడు ఉండాలి. అమ్మ పెట్టినంత టైం నాన్న పెట్టలేకపోవచ్చు, ఎక్కడైనా కానీ ఎక్కడైనా ఎంతో కొంత అయితే పెట్టాలి కదా. అదే అందుగురించి ఏంటంటేనమ్మా, ఒక మెట్టు అతను దిగాలి, చాలా మెట్లు మీ అమ్మాయి దిగాలి. ఈ తెలియనటువంటి మాటలు మాట్లాడేటటువంటి అవకాశం ఉండకూడదు, ఆ అవకాశాన్ని మన అమ్మాయికి కూడా ఇవ్వకూడదు. కాబట్టి లక్ష్మి గారు ఒకసారి ముగ్గురు క్లినిక్ రండి. అదే సార్, ఇప్పుడు కూతురు మంచిగా ప్రయోజకరాలు అయితే మంచి పొజిషన్ లో ఉంటే తండ్రికి పేరు వస్తుంది సార్. అదే కూతురు ఏదైనా చేస్తే అది తల్లికి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి పిల్ల ఇలా మారిపోతుంది అని చెప్పి ఆయన చెప్పుకోలేక ఆ భయంతో నేను కుంగిపోయి ఉండిపోయాను సార్. అదేనండి, అదే మీకు మీ వీక్ పాయింట్ అది తెలిసిపోతుంది, మధు అదే అర్థమవుతోంది. చూడు ఏమన్- అమ్మ ఎంత బాధపడుతున్నారో. మధు ఏమైనా అర్థమైందమ్మా మా భాష? ఏమైనా అర్థమైందా నాన్న? కాదు, అర్థమైందా? ఆ నాన్న పడే కష్టం ఏంటి, అమ్మ పడే బాధ ఏంటి అనేది ఇప్పటికైనా నా మాటల్లో అర్థమైందా? ఇంకా అర్థం కావాల్సింది ఉందా? లేదు సార్, క్లినిక్ వచ్చి పర్సనల్ గా మాట్లాడాల్సిందే. ఒక్కసారి టైం దొరికితే నువ్వే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయి. డాక్టర్ గారి నెంబర్ నేను నీకే ఫార్వర్డ్ చేస్తా. చక్కగా డాక్టర్ గారిది అపాయింట్మెంట్ తీసుకొని నాన్నగారు నువ్వు అమ్మ ముగ్గురు వచ్చి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదురు కానీ, సరేనా? ఒకసారి కలుద్దాం డాక్టర్ గారు, ఏమంటాం మధు? ఓకే మ్యామ్, ట్రై చేస్తా. గుడ్ నాన్న, గుడ్ గుడ్ గుడ్. రైట్. మేము కంటిన్యూస్ గా పేరెంటింగ్ చేయలేమమ్మా, పేరెంటే తల్లే. సో మీరిద్దరే బెస్ట్ కౌన్సిలర్స్ ఆ పిల్లకి. అయినా కానీ ఏదేమైనా కానీ మీ ముగ్గురు నా క్లినిక్ రండి, నేను కూర్చుని మీతో మాట్లాడతాను. ఏ లక్ష్మి గారు, ఉంటాను. నమస్తే. రైట్ అండి, Thank you. రైట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధు. బాయ్ బా. మా అమ్మాయిలో మార్పు వస్తే అంతకన్నా సంతోషం నాకు. ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. మధు బాయ్ మా. ఎనివే అవన్నీ ఇమ్మెచ్యూరిటీతో వచ్చినటువంటి మాటలు మేడం. నాకైతే 200% కాన్ఫిడెంట్ ఉంది. ఆ Yes. అమ్మాయిని మనం కౌన్సిల్ చేసి నైస్ డెఫినెట్ గా మీ మాటలకి డెఫినెట్ గా తప్పకుండా తను చేయొచ్చు. కన్వే అవుతుంది అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ Thank యూ you, సో Jay. మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.